వసుదేవసుతం వసుదేవసుతం దేవం దేవం కంసచానూరమర్దనం కంసచానూరమర్దనం దేవకీ దేవకీ పరమానందం పరమానందం కృష్ణం కృష్ణం వందే వందే జగద్గురుం జగద్గురుం శ్రీకృష్ణం శ్రీకృష్ణం వందే వందే జగద్గురుం. జగద్గురుం. సర్వం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు. నిన్న మనం 3 శ్లోకాలు చూసాం, 36, 37, 38. దాంట్లో 3 శ్లోకాలు అసలు ఈ జ్ఞానం అంటే ఏంటి, దాన్ని మనం 35, 34 చూసుకుంటూ వచ్చాం. దాని యొక్క ప్రభావం ఎలా ఉంటది మన మీద. దానికి ఈ పాపం అనే సముద్రంలో మనం అందరం రోజు చేసే కర్మల్లో కొన్ని మంచివి ఉంటాయి, చెడువి ఉంటాయి. వాటికన్నిటికీ పాపం అనేది ఒకటి ఉంటుంది. సో ఈ పాప కర్మలు చేసే వాళ్ళని ఈ జ్ఞానం వీళ్ళ నుంచి ఎట్లా బయటపడేయాలి, ఈ జ్ఞానం అనేది ఏ విధంగా దానికి ఉపయోగిస్తుంది, దాని యొక్క ప్రభావం ఏంటి అని చెప్పి నేను మనం ఈ రెండు చూశారు. ఎంత పాపులకు పాపి అయినా కూడా వాళ్ళు కూడా ఈ జ్ఞానం అనే దాన్ని సంపాదించుకుని, జ్ఞానం అనేది పశ్చాత్తాపడి ఈ జ్ఞానం అనే దాన్ని కనుక పొందినట్లయితే వాళ్ళు ఈ పాపంలో నుంచి, ఆ పాప సముద్రంలో నుంచి బయటకు వచ్చి పుణ్యాన్ని ఈ సాధించుకొని ఆత్మజ్ఞానాన్ని పొంది, జ్ఞానసిద్ధిని పొంది, ఆత్మను దర్శించుకొని అక్కడి నుంచి పరమాత్మను దర్శించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎంతటి వాళ్ళకైనా కూడా ఈ జ్ఞానం అనేది ఎన్ని జన్మల పాప పుణ్యాలు ఉన్నాయని అన్నిటిని నశింపజేసి మనకి మోక్ష సాధనకి తోడ్పడుతుంది అని చెప్పేసి జ్ఞానం యొక్క ప్రభావాన్ని మనము ఈ 36వ శ్లోకంలో చూసాము. అట్లాగే దాని తర్వాత 37లో వచ్చి ఈ జ్ఞానం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇది మనం మహిమ ఏంటి, జ్ఞానం యొక్క మహిమ, మనం దాన్ని ఏ విధంగా నమ్మాలి అని అంటే, అగ్నిగుండంలో సమిధులన్నీ వేసినప్పుడు అవి ఏ విధంగా ఎటువంటిదైనా అగ్ని దహించి దాన్ని జన్నం చేసుకుని ఏ విధంగా అయితే చేస్తుంది, ఆ సమిధులన్నీ చేసి నాశనం చేస్తుందో అదే విధంగా ఈ జ్ఞానం అనేది మనకి ఈ పాపాలన్నింటినీ, మనం చేసిన కర్మలన్నింటినీ, వాటి ఫలితాలను ఇవన్నీ ఎన్ని జన్మలైనా కూడా ఈ సంచయ కర్మలన్నింటినీ కూడా ఆ జ్ఞానం అనేది నశింపజేస్తుంది. మన ఎంత గొప్ప పాపులైనా కూడా ఆ పాపులందరినీ కూడా ఇది జ్ఞానం అనేది ఆ పంకిలలో నుంచి, ఆ బురదల నుంచి బయటికి తీసి మనకు పుణ్యాత్మని చేకూరుస్తుంది అనే దాంట్లో నిన్న మనం అంగుళీకుడు, బుద్ధుడు గురించి, వాల్మీకి గురించి, ఇంకా మిగిలిన పుండరీకుడు గురించి ఇవన్నీ మనం చెప్పుకున్నాము. ఇప్పుడు దాని తర్వాత ఈ ప్రపంచంలో 38వ శ్లోకంలో జ్ఞానం ఎట్లా పొందొచ్చు, జ్ఞానం యొక్క మహిమ ఏంటో చెప్పారు, జ్ఞానం యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందో చెప్పాము. ఆ తర్వాత ఇప్పుడు జ్ఞానం ఎట్లా చేకూరుతుంది, ఎట్లా మనం పెంచుకోవాలి, ఎట్లా పొందాలి అనే దాన్ని మనం చెబుతున్నారు అనమాట. ఇందులో జ్ఞానంతో సమానమైంది, జ్ఞానము కంటే పవిత్రమైంది ఏమీ లేదు అనేది ఈ 38వ శ్లోకంలో చెప్తున్నారు. అట్టి జ్ఞానాన్ని పొందాలి అంటే మనము కర్మసిద్ధిని అనేది ఇది చేసామా మనం నిన్న? చేయలేదు సార్, ఇది చేయలేదు కదా. సరే, ఓకే, అయితే మొదలు పెట్టారు. అదే నాకు గంటే చేసినట్టు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేన ఆత్మని విందతి. ఇందులో ఈ 38వ శ్లోకంలో జ్ఞానాన్ని మనం ఎలా పొందాలి, అసలు జ్ఞానం అంటే ఏంటో చూసాము, దాని యొక్క ప్రభావం ఎట్లుంటుందో చూసాము, జ్ఞానాన్ని ఎలా పొందాలి అనేది ఇప్పుడు చూస్తాం. జ్ఞానం యొక్క మహిమ ఏంటో చూసాము, జ్ఞానం మహిమలో మనం ఈ ఎన్ని జన్మల పాపాలనైనా అది కడిగేస్తుంది అని చెప్పేసి చూసాం. ఇప్పుడు దాన్ని ఎలా పొందాలి, మనం ఎలా చేకూర్చుకోవాలి దాన్ని అనేది ఇప్పుడు మనం ఈ శ్లోకంలో స్వామి చెప్తున్నారనమాట. ఈ ప్రపంచమున జ్ఞానేన, జ్ఞానముతో, సదృశం సమానముగా, పవిత్రమైనది, నా విద్యతే ఏదియూ లేనే లేదు కదా, తత్ అట్టి జ్ఞానమును, యోగ సంసిద్ధ అంటే కర్మయోగ సిద్ధిని పొందినవాడు, కాలక్రమమున ఆత్మని తన యందు స్వయముగా విందతి పొందుచున్నాడు, అని అనుభవించుచున్నాడు అని చెప్పారు. ఈ ప్రపంచంలో తాత్పర్యం ఏంటంటే, ఈ ప్రపంచంలో
జ్ఞానముతో సమానంగా పవిత్రమైనది ఏదీ లేదు. అంటే జ్ఞానమే అన్నిటికంటే పవిత్రమైంది, దానికి కంపేర్ చేయడానికి ఈక్వల్ గా అంటూ సమానంగా ఏం లేదు. ఆ జ్ఞానాన్ని పొందాలి అంటే ఆ జ్ఞానమును కర్మయోగ సిద్ధిని పొందినవాడు కాలక్రమమున తన యందే స్వయంగా పొందుతున్నాడు అని చెప్పి తాత్పర్యం. అంటే జ్ఞానానికి సరిసమానంగా ఏదీ లేదు. జ్ఞానం ఒక్కటే అన్నిటికంటే ఉత్తమమైంది, అన్నిటికంటే ఉత్కృష్టమైంది, అన్నిటికంటే సర్వశ్రేష్టమైంది, అన్నిటికైనా పైన ఉండేది. ఈ దాన్ని మించింది కానీ దానికి సమానమైంది కానీ ఏది లేదు. కాబట్టి దాన్ని ఎలా పొందాలి అంటే మనం ఎన్ని పవిత్ర ఇప్పుడు మన గుళ్ళు గోపురాలు మనకు నదులు సముద్రాలు స్నానాలు అమావాస్యలు ఇవన్నీ రకరకాల సందర్భాల్లో మనం రకరకాలుగా ఏదో ఈ అమావాస్యకి ఇక్కడ సముద్రంలో స్నానం చేస్తే మంచిది, లేకపోతే ఈ పుష్కరానికి ఈ నదికి వెళ్ళి స్నానం చేస్తే మంచిది, లేకపోతే కాశీలో 9 రోజులు నిద్ర చేస్తే మంచిది అంట. ఈ విధంగా రకరకాలుగా మనము స్వామిని చేరుకోవటానికి, ఈ జ్ఞానం అనేది పొందటానికి మనం ప్రయత్నాలు చేస్తాం. ఆ ప్రయత్నాల్లో ఎన్నో పుణ్యకార్యాలు ఉంటాయి, ఎన్నో మంచి కార్యాలు ఉంటాయి, తర్వాత ఎన్నో మనం అడుగులు ఆ వైపుకి ఎన్నో రకాలుగా మనం స్వామిని చేరుకోవడానికి రకరకాలుగా మనం అడుగులు వేస్తుంటాము. ఇవన్నీ ఉంటాయి. కానీ మనిషిని పునీతంగా అంటే పుణ్యంగా పునీతం అంటే కడిగి శుభ్రంగా శుద్ధి చేసేదానికి జ్ఞానాన్ని మించింది ఇంకోటి లేదు. అంటే నువ్వు ఎక్కడెక్కడ తిరగక్కర్లేదు, నువ్వు ఇంట్లోనే ఉండి నువ్వు ఉన్న చోటనే ఉండి నువ్వు జ్ఞానాన్ని సిద్ధింపజేసుకుంటే, జ్ఞానాన్ని పొందగలిగితే నీకు అంతకంటే వేరే అక్కర్లేదు. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా కాశీలో 9 రోజులు నిద్ర చేసినా, లేకపోతే ఈ పుష్కరాలు చేసినా, లేకపోతే మన గైలోకి వెళ్ళినా, ఆ ప్రయాగశ్రీ వెళ్ళినా, త్రివేణి సంగమానికి వెళ్ళినా, ఎక్కడికన్నా వెళ్ళండి, మనం మానస సరోవరికి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఏదో పుణ్యం సంపాదించుకొని మనకు మన జన్మలు లేకుండా ఉండాలని ప్రయత్నమే కదా ఇదంతా. మనం లేకపోతే మనం ఎందుకు వెళ్తాం అక్కడ దాకా ఇవన్నీ చూడటానికి? ఏమండి, వెళ్తామా? ఫస్ట్ నేపాల్ వెళ్ళి భోపాల్ వెళ్ళి ఆ మరి ఇటు ఇండోనేషియా వెళ్ళి అక్కడ మంచి గుడి ఉందంటే, అక్కడ పెద్ద గుడి ఉందంటే, అక్కడి నుంచి అది ఇది అని చెప్పుకుంటూ వెళ్తాం కదా మనం. అవును సార్. వరుసలో ఏమేమి ఉంటే అవన్నీ అట్లా తిరుగుతూ చెప్తానే ఉంటారు. ఉమ్, వరుసలో ఏమేం గుళ్ళు ఉంటే అవన్నీ చూసుకోవడము చెప్పడము జరుగుతుంది సార్. అదే దేనికి వెళ్తాం ఆ గుళ్ళకి? భక్తి చూడాలని ఇంట్రెస్ట్ సార్. చూడాలని ఇంట్రెస్ట్ జరుగుద్ది, ఏదో పుణ్యం వస్తుంది, మన జన్మ మన జీవితం ఎంతకంటే గొప్పగా ఉంటుందేమో అని చెప్పి వెళ్తాం. చూడటానికి వెళ్ళేవన్నీ హిస్టారికల్ ప్లేసెస్, దాంతోపాటు గుళ్ళు గోపురాలు కూడా చూస్తుంటాం, అది వేరే. ఇది మనం ప్రత్యేకంగా రోజు మనం ఇంటి దగ్గరలోనే ఏదో గుడికి రోజు వెళ్తుంటాం కదా, లేదా వారానికి ఒకసారి. ఆ వెళ్ళినప్పుడు మనం ఇంటికి వెళ్తాం, మనకి స్వామి దగ్గరికి వెళ్ళి ఏదో ప్రశాంతంగా కాసేపు మన కష్టాలు సుఖాలు చెప్పుకుని ఒప్పుకుంటే, లేదంటే మన ప్రదర్శనలు ఏవో చేసేసి తీర్థం ప్రసాదం తీసుకొని వచ్చేస్తాం. ఒక్కొక్క వచ్చినంత వస్తుంది అని గుడికి చెప్పి కొన్ని కొన్ని గుళ్ళు ఏదో ప్రత్యేకత, అక్కడ ఏదో కోరికలు నెరవేరుతాయని ఉంటాయి, చెప్పుకుంటా ఉంటే దాన్ని బట్టి కూడా వెళ్తాం. అట్లా ఉండదు. అంటే అల్టిమేట్ గా మనం ఎందుకు వెళ్తున్నాము అంటే మన కోరికలు నెరవేర్చుకోవటానికి వెళ్తున్నాం. మన కోరికలు ఏంటి? భౌతికమైనవి. అవును సార్. మా అబ్బాయి పెళ్లి కావాలి, మంచి కోడలు రావాలి, నన్ను ఇంట్లో బాగా చూసుకోవాలి, లేకపోతే మా మా ఆయన బాగుండాలి, నాకు ఇవే ఉంటాయి కదా. నాకు నగలు కావాలి, లేకపోతే బంగారం రేటు తగ్గాలి, నేను కొనుక్కునేటప్పుడు మిగిలిన రోజులు పెరిగినా పర్వాలేదు. మనం మనకు ఆలోచనలు ఏవో ఉంటాయి రకరకాలుగా, వాటన్నిటి కోసం. కానీ ఇక్కడ మనం ఇవన్నీ ఏమీ చేయక్కర్లేకుండానే నువ్వు ఇంట్లో కూర్చునే ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ఎలా సంపాదించుకోవచ్చు అంటే కర్మయోగాన్ని సిద్ధించుకోవడం ద్వారా. కర్మయోగం అంటే ఏంటి? మనం చూసాం ఇంతకుముందు, కర్మయోగము జ్ఞానయోగము రెండు రకాలుగా విభజించాడు దీన్ని. జ్ఞానులేమో అడవులకు వెళ్ళి తపస్సు చేసి దాని దర్శనాన్ని తీసుకొని జ్ఞానాన్ని పొంది ఆ విధంగా వాళ్ళు ఒకటి జ్ఞానయోగం. కర్మయోగంలో మనం చేసే పనులన్నీ దైవ మనం ఆ దేవుడి మీద దైవార్పితం అని, దేవుడికి ప్రీతిమైంది అని చెప్పి మనం అక్కడ నలుగురికి పనికొచ్చేది
ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా మనం ఏ పని చేసినా దాని నుంచి మనం ఏం ఆశించకుండా మనం మన కర్మలు మన పనులు మనం చేసుకుంటూ నలుగురికి ఉపయోగపడేది 10 మందికి ఉపయోగపడేది అందరికి ప్రేమతో మనం ఎవరి మీద ఈ కామ క్రోధాలన్నీ అరిషడ్ వర్గాలు భవబంధాలు ఈ రాగద్వేషాలు ఇవన్నీ వదిలేసి మనం వైరాగ్యానికి మానసికమైన వైరాగ్యం శారీరక వైరాగ్యం కాదు, మానసిక వైరాగ్యాన్ని పొంది మా వాంఛలన్నింటినీ మనకున్న కోరికలన్నీ వదిలేసి ఇంద్రియ నిగ్రహాన్ని పట్టుకుని ఆ ఇంద్రియాలన్నీ నిగ్రహించుకొని మనకి వేటి మీద మనం మనసుకోకుండా మనం ఎప్పుడు సర్వే జన సుఖినో భవంతు లేకపోతే శ్రీకృష్ణార్పణం వస్తు అనుకుంటూ నిరంతరం 24 గంటలు మన మనసు దేవుడి మీదనే ఆ నామస్మరణ మీదనే ఉంచి ఏది విన్నా ఏది మాట్లాడినా స్వామి గురించే మాట్లాడి ఇన్ని విధాలుగా దాంట్లో మనం లీనమైపోతే అది కర్మయోగంలో వస్తుంది. కర్మయోగాన్ని ఆ విధంగా మనం సాధించగలం. ఆ విధంగా ఒకసారి కర్మయోగం వచ్చిన తర్వాత మనకి ఎప్పుడైతే ఈ ఆపేక్షలు ఇవన్నీ తగ్గిపోతాయో మనకి దేని మీద కోరిక అనేది లేకుండా పోతుందో దేని మీద మనకు ఆకర్షణ అనేది లేకుండా పోతుందో ఎప్పుడైతే మన చేతలు మన మనస్సు శుద్ధి అవుతాయో మనం ఆత్మ దర్శనానికి మోక్ష సాధనకి మనం ముముక్షువులుగా మారటానికి ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి ఒక గురువును చూసుకోవటానికి గురువు దగ్గర జ్ఞానం గురించి నేర్చుకోవటానికి మనకి యోగ్యత వస్తుంది. మనకి ఎప్పుడైతే యోగ్యత వస్తుందో అప్పుడు ఆ సమయానికే మనకి సరైన గురువు కూడా దొరుకుతాడు. అందుకని కర్మయోగంలో నువ్వు ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ చేశావో ఇది నిష్ఫలత దేనిమైనట్టు చేసి కల్మషం లేకుండా ఉండి ఈ స్థూల దేహానికి ఈ శరీరానికి మనం రోజు ఎట్లా మనం సోపు గీపు అన్ని వేసి రుద్ది మనం ఏదో ఈ వాట్సాప్ లో వస్తాయి కదా నల్లదనం పోవాలి కాళ్ళ మీద వేళ్ళ మీద మెడ మీద అంటే వాడు ఏవో కషాయాలు చెప్తారు అవన్నీ తీసి రాసి మనం శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తాం. అట్లాగే ఇల్లు శుభ్రం చేసుకోవడానికి పండగలకి పబ్బాలకి అవన్నీ తీసి ఇళ్ళంతా సర్ద దుమ్ములన్నీ తుడిచేసి ఇవన్నీ చేస్తాం కదా. ఎవరిని వస్తున్నారంటే ఇంకొంచెం చేసి ఇంకొంచెం మార్చి అన్ని అంతే సార్ కవర్లు వేసి కవర్లు తీసి రకరకాలుగా వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు ఎవరిని వస్తున్నారన్నా అయితే పండగల పబ్బాలన్నా లేకపోతే ఎప్పుడో 6 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో సర్దుకోవటాలన్నా ఇవన్నీ మనం చేస్తాం. ఇది స్థూల శరీరానికి మన బయట బాహ్య స్వరూపం. ఈ బాహ్యమైనటువంటి స్వరూపానికి బాహ్యమైనటువంటి విషయాలకే ఐహికమైనటువంటి ఇవి సుఖాలకే మనం ఇంత కష్టపడితే మరి మనస్సుని ఆత్మని దర్శించుకోవడానికి మనం ఎంత కష్టపడాలి, మనం ఎంత ప్రయత్నం చేయాలి? ఈ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో ఈ మనస్సు ఏదైతే ఉందో దాన్ని మనం మన స్వాధీనంలో చేసుకోవడానికి మనం ఎంత చేయాలి? దానికి ఉన్న ఈ సూక్ష్మదేహం అంటే మనసు ఆలోచనలు బుర్ర ఈ బ్రెయిన్ వీటన్నిటికీ మనం ఇన్ని సంవత్సరాలుగా ఒక రకమైన పద్ధతిలో పెంచి పోషించాలి. పెంచి ఆ రకరకాల ఆలోచనలు వీటితో పెంచాం కదా. మన మనస్సు మన ఆలోచన మన మెదడు అవన్నీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినాయి కదా. ఇవన్నిటిని మనం శుద్ధి చేస్తున్నాం. ఈ కర్మయోగం ద్వారా ఎప్పుడైతే నువ్వు ఇంద్రియ నిగ్రహం అయితే వచ్చిందో నువ్వు ఎప్పుడైతే మిగిలిన భవబంధాలన్నీ వదిలేశావో రాగద్వేషాలన్నీ వదిలేశావో అప్పుడు నీకు ఇంకా పొందటానికి నీ ఫలితాన్ని ఏమి ఆశించు. నేను ఈ పని చేస్తున్నాను నాకు ఈ ఫలితం రావాలని ఏమి ఉండదు. నీకు ఒకటే ధ్యాస ఏంటి, నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను, భగవంతుడి ధ్యానంలో ఉన్నాను, భగవంతుడికి ఇష్టమైనది చేస్తున్నాను, నేను విన్నదే భగవంతుడి గురించి వింటున్నాను. ఇవన్నీ ఎప్పుడైతే నీకు వస్తాయో నీకు ఈ జ్ఞానం అనేది నీకు సిద్ధించడానికి జ్ఞానం అనేది పొందటానికి మనకు యోగం వస్తుంది అన్నమాట. దానికి మనం చేసేది కర్మ ఉపాసన ధ్యానం ఉన్నాయి కదా 12 రకాల యజ్ఞాలు. అందులో యోగము యోగాసనాలు అష్టాంగ యోగాలు అవన్నీ జ్ఞానం ఇవన్నిటికి పొందటానికి మనకు ఇన్నిట్లో ఉన్నాయి. జ్ఞానం పొందటానికి ఇవన్నీ కొన్ని మార్గాలు. అందుకని జ్ఞానమే అన్నిటికంటే సర్వశ్రేష్టమైంది అని చెప్పి స్వామి చెబుతున్నారు. ఈ జ్ఞానాన్ని ఎట్లా మనం లభిస్తుంది మనకి? సరే ఇవన్నీ చేసాం బాగానే. ఇది ఎవరన్నా మన కోసం
చేస్తే మనకు పుణ్యం వస్తుందా? మన గాలి ఎవరైనా పీల్చుకుంటే మనం బతకగలుగుతామా? మన ఆహారం ఎవరైనా తింటే మనకు ఆకలి తీరుతుందా? ఉం? లేదు సార్, ఎవరికి వాళ్ళే అనుభవించాలి, అది అంతే ఎక్స్పీరియన్స్ కదా. చేయాలి. ఉమ్. అంటే మిగిలిన వాళ్ళకి వేరే అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయో? కరుణం గారికి, ధనలక్ష్మి గారి, భవానీ గారు లేదు సార్, అందరికి ఒకటే. ఏమైనా సైలెంట్ గా ఉంటే మరి మనకు ఐదు గుళ్ళో పరిహారాల కింద హోమం చేయిస్తాం కదా మన నామ నక్షత్రాలతో. సో ఆ పుణ్యం మనకు వస్తుంది కదా అని. అంటే మన ఆహారం మనం ఎలాగ తీసుకుంటాము, మన గాలి మనం ఎలా పీలుస్తాము. ధనలక్ష్మి గారు చెప్పండి. ఇది కూడా ఈ జ్ఞానయోగం కర్మయోగం అనేది ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. అందుకనే ఆయన శ్లోకంలో స్వయం నీ అంతటి నువ్వే చేసుకోవాలి, నీకెవరు చేయరు. నీ ఆకలి నువ్వే తీర్చుకోవాలి, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. గురువులు, దేవుడు, లేకపోతే పైన పెద్దలు వీళ్ళందరూ ఏం చేస్తారంటే నీవు మార్గాన్ని నువ్వు వెళ్ళటానికి ఆ మార్గంలో నువ్వు నేర్చుకునేదాన్ని నువ్వు సక్రమంగా వెళ్ళటానికి నీకు ఒక దిక్సూచిలాగా పనిచేస్తారు. నీకు ఒక దిశ చూపిస్తారు. నువ్వు ఈ దశలో నువ్వు వెళ్ళు, నీకు ఈ దశ ప్రాప్తం అవుతుంది అని చెప్పి నీకు మార్గాన్ని చూపిస్తారే తప్ప నిన్ను వాళ్ళు నడవరు నీతో. మన రామాయణంలో చూసుకుంటే విశ్వామిత్రుడు యాగాన్ని రక్షింపజేయటానికి అని చెప్పి రామలక్ష్మణులు తీసుకెళ్లి రకరకాలైనటువంటి ఆ యుద్ధ విద్యలన్నీ నేర్పి అస్త్రాలు శస్త్రాలన్నీ ఇచ్చి ఆ యాగ సంరక్షణ అయిపోయిన తర్వాత, సీతారామ కళ్యాణం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ విశ్వామిత్రుడి క్యారెక్టర్ మనకి ఎక్కడ కనపడదు రామాయణంలో. మళ్ళీ కనపడింది ఆ క్యారెక్టర్ ఎక్కడైనా మనకి? కనపడలేదండి. అవునండి కదా. అట్లాగే అవును. మందర కూడా మీ కైకేయిని చెడగొట్టేసి ఈ మొత్తం అంతా ఆ పట్టాభిషేకం ప్లాన్ అంతా చెడిపోయిన తర్వాత మళ్ళీ మందర క్యారెక్టర్ ఎక్కడ మనకు కనపడదు. అవునండి అట్లాగే గుహుడు, శబరి, అగస్త్యుడు వచ్చి ఆయన ఆదిత్యోదయం అని చెప్పేసిన తర్వాత ఆయన వెళ్ళిపోతాడు, ఆయన కనపడ్డు మళ్ళీ. ఇవన్నీ వీళ్ళందరూ ఏంటంటే ఆ సమయానికి వచ్చి నీకు దారి చూపించే వాళ్ళే కానీ నీతో పాటుగా ఆఖరి దాకా వచ్చి నిందో ఉండేవాళ్ళు కాదు. చెట్టు ఎక్కడం నేర్పుతాము, ఎంతవరకు నేర్పుతారు? మీ చేతులు వెళ్ళి అందినంత వరకు నేర్పుతారు. మీరు అంతే కదా. అవునండి, మార్గనిర్దేశం చెప్తారు, తర్వాత ఇలా చేసుకోండి అంటారు, తర్వాత వదిలేస్తారు. అది ఎలా చేసుకునేది మన ఇష్టం. అందుకని అందుకని వీళ్ళందరూ మనకి ఒక దారి చూపించేవాళ్లే కానీ వాళ్ళు మనతో నడిచేవాళ్ళు కాదు. మనమే ఏదైనా సాధించాలంటే మనమే ప్రయత్నం చేసుకోవాలి. ఇప్పుడు మన గోల్స్ పెట్టుకుంటాము, ఈ సంవత్సరం ఈ గోల్ మనకని చెప్పి ఈ లైఫ్ లో ఈ 5 ఏళ్ళకి ఈ గోల్, 10 ఏళ్ళకి ఈ గోల్ పెట్టుకుంటే ఆ గోల్ ఎవరు సాధించాలి? ఆ లక్ష్యాలు ఎవరు సాధిస్తాం? మనమే కదా సాధించాలి. మనమే చేయాలి. ఇప్పుడు సాయికో లేకపోతే మీ కోళ్ళకో లేకపోతే మీ వారికో ఇంకెవరికో మీరు మీ లక్ష్యాన్ని మీరు నిర్దేశించలేరు కదా. అంతే కదా సార్, నేనేం చేస్తానో నాకు నేనే నిర్దేశించుకోవాలి లక్ష్యాన్ని. మరి కాబట్టి ఎవరి లక్ష్యాలను వాళ్ళు ఎట్లా సాధించుకుంటామో, మన ఐహికమైన లక్ష్యాలను సాధించుకోవడానికి మనం ఏ విధమైన ప్రయత్నం చేస్తామో అదే విధంగా ఈ పరలోకానికి వెళ్ళే దానికి కూడా ఇహపలోకం వదిలేసి దానికి కావాల్సింది కూడా మనంతట మనమే చేసుకోవాలి. ఎవరు వచ్చి ఎవరు చేయరు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని మనం ఏదో చూడకూడదు. అందుకనే స్వామి నువ్వంతటి నువ్వే చేయాలి, నీవే చేసుకుని నువ్వు ప్రయత్నం చేస్తేనే నీకు నువ్వు ఆ అనుభవం నువ్వు అనిపించుతావు. నీకు ఆ అనుభూతి ఏదైతే మోక్ష సాధనకి లేకపోతే అష్టాంగ యోగం ద్వారానో లేకపోతే నీకు ఈ ఈ కర్మలన్నీ నశించిపోయి ఇంద్రియ నిగ్రహం ద్వారానో నీకు వచ్చే లాభం ఏదైతే ఉందో
అది నువ్వే అనుభవిస్తావు కానీ ఇంకెవరికి అనుభవించలేరు అది. ఆ అనుభూతి కానీ ఏదైనా సరే మనం ఎవరు చేసిన దాన్ని వాళ్ళు అనిపించగలుగుతారు. అంతేగాని మనం ఇంకొకళ్ళకి వాళ్ళ తరఫున మనం చేయటము లేకపోతే మన తరఫున ఇంకొకళ్ళు చేయటము జరగదు. అందుకని జ్ఞానాన్ని సంపాదించుకునే వాళ్ళు వాళ్ళే చేయాలి కానీ వాళ్ళని ఇంకొకళ్ళు ఎవరు చేసి పెట్టరు అనేది కూడా ఆయన చెప్తున్నారు. అట్లాగే యోగ సంసిద్ధుడు కావాలి. జ్ఞానాన్ని సంపాదించడానికి ముందు నీకు కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి. ఉద్యోగం చేయటానికి, ఉద్యోగం సంపాదించడానికి నీకు ఎట్లయితే కొన్ని క్వాలిఫికేషన్లు, ఇంటర్వ్యూలు, రిటన్ టెస్ట్లు ఇవన్నీ ఉంటాయో ఇక్కడ కూడా నువ్వు సంపాదించాలి, జ్ఞానాన్ని సంపాదించాలి, యోగాన్ని సంపాదించాలి అంటే ముందు యోగం చేయటానికి నువ్వు సిద్ధుడు అవ్వాలి. సంసిద్ధుడు అయ్యి నువ్వు రెడీ అయినప్పుడు, నువ్వు తయారైనప్పుడు నీకు ఆ యోగం అనేది నువ్వు చేయగలుగుతావు. యోగం పొద్దున్నే మనం యోగా చేయాలంటే ఒక మ్యాట్ కావాలి, మన డ్రెస్ మార్చుకోవాలి, లూజ్ డ్రెస్ వేసుకోవాలి, కాటన్ డ్రెస్ వేసుకోవాలి, గాలేటట్టు ఉండాలి. ఇవన్నీ ఎన్నో రకాలుగా మనం అది పార్కులో చేస్తే గడ్డి మీద చేయాలి, గడ్డి మీద ఇవన్నీ ఎన్నో రకాలుగా మనం తయారవుతాం కదా. యోగాకి వెళ్ళాలి, క్లాస్కి వెళ్ళాలి బయట అంటే వెళ్తాం కదా, ఇవన్నీ చేసుకుంటాం కదా. అవును సార్, కంఫర్ట్ గా చూసుకోవాలి ప్లేస్ కావాలి కానీ. కదా. అందుకని నువ్వు దానికి ముందుగా తయారవ్వాలి. ఈ కర్మయోగాన్ని పొందటానికి, యోగాన్ని పొందటానికి నువ్వు ముందు సంసిద్ధుడు అవ్వాలి, నువ్వు తయారవ్వాలి. తయారైన తర్వాత దాంట్లో కళ్ళు మూసుకుని కూడా మనం ఎట్లయితే మన ఏబిసిటీలు చెబుతామో ఆ పనులు కూడా యోగా సంసిద్ధతని మన యోగం కూడా మనం ఆ విధంగా పూర్తిగా మనం దాన్ని నేర్చుకోగలిగి ఉండాలన్నమాట. అప్పుడు ఇది దాని అనుష్ఠానం మళ్ళీ దాని టైం ప్రకారం రోజు చేస్తుండాలి. దానికి మనశుద్ధి, చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధితో ఇవన్నీ చేసినప్పుడు మనకి ఈ బట్టలకు రంగు పోయినట్టు నిష్కామ కర్మ అనేది చేసి సాధన చతుష్టయం అని ఒకటి ఉంది మనకి. అంటే 4 రకాలైన సాధనలు. ఈ 4 రకాలైన సాధనల్ని మనం పొందాలి. అది ఎలాగంటే ఆ 4 రకాలైన సాధనలు ఏంటో చూద్దాం. అక్కడ చూస్తున్నాను, నిన్న చూశాను. వివేకము ఇవన్నీ ఉంటాయి దాంట్లో. ఈ 4 రకాలైన సాధనల్లో సాధన చతుష్టయం అంటే 4 రకాలైన సాధనలు. అవి ఏంటి అంటే వివేకం. అంటే వివేకం అంటే శాశ్వతమైన దాన్ని, అశాశ్వతమైన దాన్ని ఏమిటో మనం తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం మనకు ఉంటాం. ఇది మన కూరగాయలు వేసుకునేటప్పుడు ఇది పుచ్చిపోయింది, ఇది పనికిరాదు, ఇది మెత్తబడింది, గట్టిగా ఉంది, మనం ఏదైతే ఎట్లా కావాలని బెండకాయలు తీసుకునేప్పుడు వెనకాల ఇరిచి అది తుంచేసి ఇది లేతదా ముదురుదా అని మనం ఎట్లా అయితే మనం ఆ విచక్షణ అనే దాన్ని మనం చూపిస్తామో అట్లాగే ఈ వివేకంతో మనం ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనది అనేదాన్ని, నిత్యము అనిత్యము అనేదాన్ని మనం వివేకం ద్వారా తెలుసుకోవాలన్నమాట. అది ఆ వ్యత్యాసాన్ని, అంటే నిజమైనది ఏది, భ్రమ మాయ అనేది ఏది. మనం ఈ వైరాగ్యంలో ఆధ్యాత్మిక భాషలో చెప్పుకోవాలంటే నిజమైనది ఏంటి, మిథ్య అనేది ఏంటి, భ్రమ అనేది ఏంటి అనేది ఒకటి. ఈ సాధన చతుష్టయాలు 4 రకాలైన సాధనలు. ఇందులో మొట్టమొదటిది వివేకం, రెండోది వైరాగ్యం. వైరాగ్యం అంటే తెలుసు కదా. వైరాగ్యం అంటే తెలుసు కదా. తెలుసు సార్, వైరాగ్యం తెలుసు. చెప్పండి. వైరాగ్యం అంటేనా దేని మీద ఆసక్తి లేకుండా పోవడం. ఎస్, ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ ఈ సుఖాలు కానీ వేటి మీద కూడా మనకు ఆసక్తి ఉండకుండా వదిలేసుకోవటం వైరాగ్యం. మూడోది షట్ సంపత్తి. ఇందులో ఈ మూడో సాధనలో కొన్ని 6 రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఈ మనసును, ఇంద్రియాలను మనం నియంత్రించుకోవటానికి, మన కంట్రోల్లో పెట్టుకోవటానికి
మనకి 6 రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయన్నమాట. అందులో శమము అంటే మనసును ప్రశాంతంగా ఆలోచన రహితంగా ఉంచుకోవటం. శమ దమ ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానం ఈ అన్నమాట. శమదమాలు అంటే మనకి వింటుంటాం ఎప్పుడు మామూలుగా. శమము అంటే మనసును ప్రశాంతంగా ఆలోచన రహితంగా ఉంచుకోవటం. మన మనసు ఎప్పుడు శుద్ధమైన ఆలోచనలు, మంచి ఆలోచనలు, అసలు ఏ ఆలోచన రాకుండా ఉంటే ఇంకా బెస్ట్. వచ్చే ఆలోచనలైనా కనీసం మనం కావాలనుకున్న ఆలోచనలే తెచ్చుకునే పరిస్థితిలో ఉండాలి. అది శమం. దమము అంటే ఈ బాహ్యేంద్రియాలు, ఈ పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవైతే మనం చెబుతామో కర్మేంద్రియాలు, అవన్నీ అదుపులో పెట్టుకోవడం. నోరు, కళ్ళు, ఇవన్నిటిని, చెవులు, ఇవన్నీ మనం అదుపులో పెట్టుకోవాలి దమము అంటే. దాంతోపాటు ఉపరతి అంటే బాహ్య విషయాల నుండి మనసుని మరలించి అంతర్ముఖం కావటం, మన లోపలికి చూసుకోవటం ఉపరతి అనేది. దాని తర్వాత తితీక్ష అంటే ఎటువంటి కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు, లేకపోతే ఈ వేడి, చలి, ఇవన్నీ అయినా కానివ్వండి, అన్నిటినీ మనం సమానంగా తీసుకోవాలి. ఏ తేడా రాకుండా, అయ్యో సుఖం వచ్చినప్పుడు ఆహా నా అంతటి వాళ్ళు లేడు, కష్టం వచ్చినప్పుడు నాకే ఎందుకు రావాలి, సుఖం వచ్చినప్పుడు నాకే ఎందుకు ఈ సుఖం రావాలని అనం. కష్టం వచ్చినప్పుడు నాకే ఎందుకు రావాలి, పక్కింటి ఆయన ఖాళీగానే ఉన్నాడు కదా, ఆయనకి రావచ్చు కదా అని. అట్లా కాకుండా కష్టాలన్నీ రెండింటిని మాకే వస్తాయి, అవును, అందరూ బాగున్నారు, మాకే వస్తాయి కష్టాలు అనుకుంటాం. అదే మరి. అందరికీ కష్టాలు రావాలి, మనకు సుఖాలు రావాలి. మనకు మాత్రం సుఖాలు రావాలి, మన కష్టాలు అవును కూడా పక్కడికే రావాలి. అవును వాడి కష్టం వాడికి వస్తే పర్వాలా, మన కష్టం కూడా వాడికే రావాలి, అది కదా విషయం. సో ఈ ఈ విధమైనటువంటి అన్ని లేకుండా కష్ట సుఖాల్లోనూ మనకి నష్టాలు, సుఖ దుఃఖాల్లో కూడా రెండింటిని సమానంగా చూసుకున్నాడు. రెండింటిని సమానంగా మనం ఆ ఓర్పుతో మనం తీసుకునే సహనం ఉండేటట్టు. అది తితీక్ష అంటే. శ్రద్ధ అంటే గురువు మన వేదాంతిక బోధనలు వీటిలో అయితే ఉందో వాటి మీద మనకు పరిపూర్ణ నమ్మకం. శ్రద్ధ అంటే నమ్మకం ఉండాలి. దాని తర్వాత సమాధానంలో మనం మన లక్ష్యం మీద మన మనస్సుని నిలపగలగటం. ఈ 6 ఏకాగ్రత సమాధానం అంటే. ఈ 6 కలిపి ఈ సాధన చతుష్టయంలో ఈ షట్ సంపత్తి అనేది లో ఈ 6 ఒక భాగం. సాధన చతుష్టయం అంటే 4 రకాలైనటువంటి మార్గాలు మనం సాధించటానికి. అందులో వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ఈ 6 మనం ఇప్పుడు చెప్పుకున్నవి. సమము, దమము, తర్వాత ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానం. దాని తర్వాత ఇవన్నీ మనం ఎప్పుడైతే ఈ 3 రకాలైన చేస్తామో 4వది మోక్ష సాధన. ముముక్షు అంటే ముముక్షత్వము అంటే సంసార బంధనాల నుండి విముక్తి పొందాలని, అనగా మోక్షాన్ని సాధించాలని అత్యంత తీవ్రమైన మరియు దృఢమైన కోరిక. ఏమైనా సరే, వారి సప్త సముద్రాలు పొంగినా సరే, హిమాలయ పర్వతాలు కుంగినా సరే, ఏమైనా సరే నేను మోక్షాన్ని సాధించాల్సిందే. నేను దానికి ఏమైనా అడ్డగాలు వచ్చినా ఏమొచ్చినా నేను చేస్తాను. చీర కొనకపోతే అలిగి ఇంట్లో కూర్చుని చీర కొన్నదాకా లేకపోతే నగ కొన్నదాకా మనం ఎలా సాధిస్తాము, అదే విధంగా మనము మోక్ష సాధనకి మనము ఆ విధంగా మనం నిలబడి దాన్ని దృఢంగా నమ్మి చేయగలగాలన్నమాట. అది ఈ ముముక్షత్వానికి అవసరమైనది. ఇది ఆ కోరిక అనేది మనకి ఎప్పుడైనా ఉంటే ఆ బర్నింగ్ అనేది, పొట్టలో బర్నింగ్ అనేది రావాలి. ఆ జ్వాల అనేది కనుక తగిలితే ఇవన్నీ మనం చేయగలుగుతాం. అందుకని ఈ 4 సాధన చతుష్టయం అనేదాన్ని, ఈ 4టిని మనం ద్వారా మనం ఈ జ్ఞానాన్ని పొందటానికి, యోగ సంసిద్ధత అనేదాన్ని మనం చేయాలి. అంటే ఈ చిత్తశుద్ధి ఇవన్నీ రావాలి, మనసు నిర్మలంగా ఉండాలి, హృదయం నిర్మలంగా ఉండాలి, ఎటువంటి ఆలోచన లేకుండా ఉండాలి. అంటే దానికి ఈ యోగ సంసిద్ధి అంటే మనం ఈ ముముక్షత్వము వీటన్నిటికీ మనని మనం తయారు చేసుకుంటున్నాం అనమాట, ఇవన్నీ పాటించడం ద్వారా. ఇవన్నీ అది ఒక సంసిద్ధత. తర్వాత ఆత్మని ఇవన్నీ చేసినప్పుడు ఈ ఆత్మ అనేది, జ్ఞానం అనేది మన ఆత్మలో నుంచి, మన లోపల నుంచే బయటకు వస్తుంది.
ఇంకెక్కడి నుంచి ఊడిపడదు పైనుంచి అట్లా. మనం ఎన్ని చేస్తే ఈ ఫలితం ఇంకెవరి దగ్గరకు పోదు, మన దగ్గరికే వస్తుంది. అది మన యందే, మన హృదయంలోనే ఈ జ్ఞానం అనేది వ్యక్తం అవుద్ది, బయటకు వస్తుంది, కనిపిస్తుంది. మనం చదువుకుంటే దాని యొక్క మనం ఇప్పుడు మీరు చూడండి, సింగర్స్ కానీ స్పెసిఫిక్ ప్రత్యేకమైన కళలో నిష్ణాతులైన వాళ్ళు ఉంటారు చూసారా, కవులు, సంగీత వాద్యులు, గాయకులు, ఇట్లా వీళ్ళకి చూడంగానే ఆ ఫేస్ లో ఒక విధమైనటువంటి ఆ ప్రకాశం అనేది కనిపిస్తుంది. ఆకర్షణ అనండి, ప్రకాశం అనండి, లేకపోతే ఒక ఆ, గౌరవ భావం అనండి, ఏదైనా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? వాళ్ళ ముఖంలో ఆ కళ అనేది ఉంటుంది. వాళ్ళు సాధనతో చేసిన ఆ కళ అనేది వాళ్ళ ముఖంలో కనిపిస్తుంది. అందుకని వాళ్ళని మనం గౌరవించటం, లేకపోతే పక్కకి వెళ్ళిపోవటం వాళ్ళు వస్తుంటే, ఇవన్నీ మనం కొన్ని వాళ్ళంతటా వాళ్ళే ఆ గౌరవాన్ని సంపాదించుకుని మనం ఆటోమేటిక్ గా మనం పక్కకి వెళ్ళిపోతుంటాం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఆత్మని, అది మనం ఎప్పుడైతే ఇవన్నీ ఈ జ్ఞానయోగం, కర్మయోగం చేసి కర్మయోగం నుంచి మనం ఈ యోగ సంసిద్ధత, జ్ఞానాన్ని పొందటం, ఇవన్నీ స్వయంగానే మనం ఇవన్నీ చేయటం, ఇవన్నీ ఎప్పుడైతే మనం చేసుకుంటూ వస్తామో అప్పుడు ఈ జ్ఞానం అనేది మన లోపల నుంచి దానంతట అదే తలుపుమని వస్తుంది బయట. దానికి ఓ పెద్ద ఫ్లడ్ లైట్ వేసుకొని ఏం కనపడదు. కానీ మన ఆలోచన విధానం, మన దృక్పథము, జీవితం మీద మనకున్న ఆలోచన విధానం, జీవితం మీద మనకున్న దృక్పథము, ఇవన్నీ మారిపోతాయి. మనం అవతల వాళ్ళని పలకరించేది, వాళ్ళు మనల్ని గౌరవించేది, ఇవన్నీ కూడా మనం మారిపోతాయి. మనం అవతల వ్యక్తిని మనం ఏ విధంగా మనల్ని మనం ఏ విధంగా ఎప్పుడైతే చూసుకుంటామో అవతల వ్యక్తిని కూడా అదే విధంగా మనం చూసుకుంటాం. సో మనం ఈ ఆత్మని, ఈ జ్ఞానం అనేది మనలో నుంచి మనకి ప్రభావితం అయ్యి మనలోంచి మనకు బయటకు వస్తుంది, కానీ ఇంకెక్కడి నుంచో ఎవరి దగ్గర నుంచి రాదు. మనం ఎట్లయితే మన శ్వాసను మనమే తీసుకోవాలో, మన శ్వాసని సుకన్య నాకు కొంచెం శ్వాస నా తరపున వచ్చే 10 నిమిషాలు నువ్వు నా శ్వాస కూడా తీసుకోవా అంటే సుకన్య తీసుకుంటుందా? అవుతుందా? సుకన్య శ్వాస సుకన్య తీసుకుంటారు సార్, మనం ఆపితే కదా. అదే మనం ఉంటే మనం ఉంటే మన కదా. మన శ్వాసను సుకన్య తీసుకోమంటే ఆమె శ్వాస తీసుకోవటం ఆమె పక్కకి పెట్టి మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. కాదు సార్, తన సుకన్య శ్వాస వచ్చి తను తీసుకుంటది. సుకన్య నువ్వు శ్వాస తీసుకుంటే సరే అంటది. మనం ఆపాలి, ఆపితే తర్వాత మన శ్వాస తన శ్వాస తెలియాలి కదా. మనం ఉంటే అదే మరి కదా. మనం ఉండం. అదే కదా. నేను సుకన్య మాట్లాడం ఇంకా సార్ అంతే సార్, అంతే. ఎవరిదో వాళ్ళు తీసుకుందాంలేండి, ఇప్పుడు పొద్దున్నే కార్యక్రమాలు ఎందుకు లేదా. అంతేగా. అందుకని లేకపోతే అందరూ నిద్రపోతున్నారు, లేపటానికి ఏం కనపడలేదు నాకు. సో ఈ అజ్ఞానం అనేది, ఆత్మ అనేది మనకి మనదే, మన మనసునందే, మన హృదయం నుంచి, మన లోపల నుంచే బయటకు వస్తుంది. అక్కడే ప్రకాశం అవుతుంది. అందుకని మనమే అనుభవిస్తాం ఆత్మని, ఎప్పుడు కూడా ఇంకెవరు అనుభవించరు. అందుకని సరే ఇన్ని బాగానే ఉంది, ధ్యానం చేయడానికి జ్ఞానం సంపాదించి ఇన్ని రకాలు చేస్తున్నాం కదా అని చెప్పి దానికి ఎట్లా చెప్తారు అంటే, దాన్ని ఎప్పుడు పొందుతాం మనం? సరే బాగానే ఉంది, ఇంత కష్టపడ్డాము, ఎప్పుడు పొందుతాం ఈ జ్ఞానం? కరణం గారు, మనోదర్ గారు, ధనలక్ష్మి గారు, సుకన్య, దర్శన అందరూ కలిసి ఒకేసారి మొదలు పెట్టాలనుకున్నాం. మనం ఇక్కడ ఉన్న 7-8 మంది ఉన్నాం, సరే నన్ను తీసేయండి, 7 ఉన్నారు. ఈ 7 ఒకేసారి జ్ఞాన సంపాదించడానికి అని చెప్పి ఈ కార్యక్రమాలన్నీ మొదలు పెట్టారు అనుకుంటాం. అప్పుడు అందరికీ జ్ఞానం ఒకేసారి వస్తుందా? మీరు రాదు సార్. మనం చెప్పలేము ఎవరికి ఎప్పుడు జ్ఞానం తొందరగా వస్తుందో చెప్పలేము మనం. సాధన చేయడము, ఇంట్రెస్ట్ గా చేయడము అన్నీ ఉంటాయి సార్.
చెప్పండి ధనలక్ష్మి గారు, చెప్పండి. క్లాస్ లో 100 మంది విద్యార్థులు ఉన్న మెరిట్ స్టూడెంట్ ఒక్కడే ఉంటాడండి. అలాగా జ్ఞానాన్ని వాళ్ళ లెవెల్ని బట్టి, వాళ్ళ కెపాసిటీని బట్టి, వాళ్ళు సంపాదించి జ్ఞాన సముపార్జన చేసి దాన్ని బట్టి ఎవరు బాగా చేసుకుంటారో వాళ్ళకి వస్తుందండి. అది అందరికీ జ్ఞానం ఒకేసారి రావాలని లేదు, అందరం ఒకేసారి మొదలు పెట్టిన మనం దాని మీద మనం ఏకాగ్రత ఎంత ఉంది, మనం దానికోసం ఎంత కష్టపడుతున్నాము, దానికోసం మనం ఈ మనశుద్ధి చిత్తశుద్ధి అనేది ఎప్పుడు జరిగింది, ఇంద్రియ నిగ్రహం మనకి ఎప్పుడు వచ్చింది, మనో నిగ్రహం ఎప్పుడు వచ్చింది, ఈ కర్మలన్నిటినీ మనం చేసే కర్మలు మన ఈ పుణ్యకర్మలు నిష్కామ కర్మలు ఇవన్నీ మనం చేసేది ఎన్ని చేసాము, ఏ విధంగా చేస్తున్నాము, ఇవన్నిటిని బట్టి మనం చేసే తీవ్రత ఎంత తీవ్రంగా మనం వీటి కోసం ప్రయత్నం చేస్తున్నాము అనే దాని మీద ఈ జ్ఞానం ఎంత తొందరగా వస్తుంది అనేది ఆధారపడి, అందరూ ఒకేసారి మొదలు పెట్టినా ఒకేసారి అవునండి. రావాలని ఏం లేదు. అది మనం చూసే మన దాని మీద మనం కేటాయించే సమయం ఎంత తీవ్రంగా మనం దాని మీద మన మనసును లగ్నం చేసాము అనే దాన్ని బట్టి మనం ఈ నిష్కామ కర్మలు ఎన్ని చేసాం, ఏ పని చేసినా ఏం ఆశించకుండా నా పుణ్యం వస్తుంది ఇది చేస్తే అని చెప్పి అనుకోకుండా మనం ఎన్ని చేసాము అనే దాన్ని బట్టి మనకి ఈ జ్ఞానం అనేది ఎట్లా పొందుతాము అనేది వస్తుంది అనమాట. మనం చేసే ప్రయత్నాన్ని బట్టి క్రమేణా కొంతమందికి 10 రోజులు రావచ్చు, కొంతమంది నెల రోజులు రావచ్చు, కొంతమంది సంవత్సరాలు పట్టవచ్చు, కొంతమంది రాకపోవచ్చు. ఇప్పుడు ధనలక్ష్మి గారు చెప్పినట్టు క్లాస్లో ఫస్ట్ అందరూ రాలేరు కదా, ఎగ్జామ్లో అందరికీ 100% రావు కదా, వచ్చేవాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఆ కొద్దిమంది పోను మిగిలిన వాళ్ళకి 90 వచ్చేవాళ్ళు, 80 వచ్చేవాళ్ళు, 70 వచ్చేవాళ్ళు, తప్పేవాళ్ళు, పాస్ అయ్యేవాళ్ళు, ఇంతమంది రకరకాలుగా ఉంటారు. వాళ్ళందరికీ ఎట్లయితే వాళ్ళు ఉత్తీర్ణత అనే దాన్ని డిసైడ్ చేసుకుంటారో అట్లాగే మనం కూడా ఇక్కడ మనం చేసే సాధనని బట్టి, దాంట్లో ఉండే తీవ్రతను బట్టి, దాంట్లో ఉండే మనం ఎంత దాంట్లో అనుభవైక్యం చేసుకుంటాము, అనుభవైక్యం అవుతుంది, మనం అనుభవించగలుగుతాం, దాన్ని ఫీల్ అవ్వగలుగుతాము, దాన్ని మనం ఆ ఆ యొక్క ఫీలింగ్ ఉంటుంది, దాని యొక్క దీన్ని ఆ ఎమోషన్స్ ని వీటిని మనం ఎప్పుడు ఎలా భరించగలుగుతాం, తీసుకోగలుగుతాం, వైరాగ్యాన్ని తొందరగా చేసుకోగలుగుతాము, శాశ్వతము అశాశ్వతము దాన్ని ఎలా మనం డిసైడ్ చేసుకోగలుగుతాం. ఈ రకరకాల అన్ని చేసుకున్నప్పుడు ఈ సాధన చతుష్టయం 4 రకాలైన సాధనలు మనం చేసుకున్నప్పుడు అది వెనక ముందుగా దాని యొక్క తీవ్రతను బట్టి అది జ్ఞానం అనేది మనకి వస్తుంది అనమాట. ఏదైనా కానీ ఇప్పుడు ఒక పండు ఒక కాయ పండు కావాలి అంటే దానికి కొంత సమయం ఉంటుంది. అది నువ్వు ఇవాళ కార్బైడ్ వేసి పండించినా కానీ దాని రుచి రాదు, రంగు వస్తుంది అంతే. అది కల్పితమైంది, అశాశ్వతమైంది. అది శాశ్వతంగా సరిగ్గా సహజ సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా అది రావాలి అంటే దానికి టైం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు 9 నెలలు అయితేనే కానీ ప్రసవం అవుతుంది. 9 నెలలు, 9.5 నెలలు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. 7వ నెల, 6వ నెల, 8వ నెలలు అయితే ఏమవుద్ది, విషయం పనికర. అందుకని దేనికైనా కూడా సమయము అనేది ముఖ్యం. పరిపక్వత చెందటానికి పట్టే సమయము ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా ఉంటుంది. కొన్ని కాయలు త్వరగా పండుతాయి, కొన్ని కాయలు లేటుగా పండుతాయి. ఇప్పుడు యాపిల్ ఉంటుంది, పైన ఎంతో బాగుంటుంది, లోపల కట్ చేసినప్పుడు ఎరుపు మరకలు ఏవి ఉంటాయి, లేకపోతే కొన్ని పురుగులు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి, కనపడవు, పైన బాగానే ఉంటుంది. అట్లాగే మనం చేసేది కూడా మన కర్మలన్నీ కూడా మన నిష్కామ కర్మలు, మన ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా మనం చేసినప్పుడు దాని యొక్క ఫలితాన్ని మనం ఆ జ్ఞానం అనేది మనకి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం చెట్టుకి ఒక కొమ్మ కాస్తుంది అనుకోండి, నీళ్ళు ఎక్కడ పోస్తాం, ఆ కొమ్మకే పోస్తాం.
చెట్టుకే పోస్తామండి. మరి కొమ్మే ఒకటే కదా కాసింది, చెట్టుకంతా ఎందుకు పోయాలి? చెట్టు అందులో మొదలు బాగానే మొదలు పోస్తేనే అన్ని బాగుంటది కాబట్టి అది అందుకని మనకి ఆ సిద్ధించలేదు, మనకి ఇంకా లేట్ అవుతోంది, త్వరగా రాలేదు, త్వరగా మనకి జ్ఞాన సిద్ధి రాలేదు, మా ఆత్మ దర్శనం కాలేదు మనకి ఇంకా అని అనుకుని మనం మానేయకూడదు. ఓకే, ఇంతవరకు వచ్చింది, దీని నెక్స్ట్ ఏముంది, ఇక్కడి నుంచి మనం చేసుకుంటూ వెళ్ళాలి. దానికి చెట్టుకి ఎట్లయితే నీళ్లు పోస్తామో, కొమ్మ కాసినా కానీ ఒక కొమ్మ లేకపోతే పక్కన ఒక రెండు, మొత్తం అంత పెద్ద చెట్లు ఒక రెండు కొమ్మలు కాస్తాయి, లేకపోతే రెండు చోట్ల పూలు వస్తాయి, మిగిలిన తీగ అంత మల్లె తీగ ఉందనుకోండి, మల్లె తీగ మొత్తం పువ్వు వస్తుంది ఒకేసారి? ఒకేసారి రాదు కదా, రోజుకు పెందులు కొంచెం రాదండి. వస్తాయి, ఓ మొగ్గలు పక్క వస్తాయి, కొన్ని వస్తాయి, మొగ్గ ఓ నుంచి పక్క పువ్వు కొన్ని వస్తాయి. వస్తాయి. అదే విధంగా ఇక్కడ కూడా మనకి ఈ మోక్ష సాధన అనేది, ఆ జ్ఞాన సిద్ధి అనేది మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భం వస్తుంది. దానికి ఎక్కడి నుంచి వచ్చినా వెనకైనా ముందైనా మనం వదిలేయకూడదు. మొత్తం చెట్టుకి ఎట్లయితే నీళ్లు పోస్తామో దీనికి కూడా అదే విధంగా తయారు చేయాలి. అది మనకి ఈ జన్మతం అనేది, ఈ జీవుడు ఈ నిష్కామ కర్మయోగ సాధనలన్నీ అనుభవించి దాన్నన్నిటినీ అవలంబించాలి, దాన్నన్నిటినీ తీసుకొని అప్పుడు ఈ ఎప్పుడైతే మనకు హృదయ నైర్మల్యం అంటే హృదయం నిర్మలంగా తయారవుతుందో, సంపాదిస్తామో, అప్పుడు జ్ఞానము దానంతట అదే భగవంతుడి అనుగ్రహంతో మన జీవుడి యందు వ్యక్తమవుతుంది. ఇవన్నీ చేసినప్పుడు నువ్వు జ్ఞానం అనేది ఆటోమేటిక్గా నీ లోపల నుంచి వచ్చేస్తుంది బయటికి అన్నమాట. అందుకని ఈ కాలక్రమాన ఇవన్నీ జరుగుతాయి. ఒకేసారి అందరం ఒకేసారి మొదలుపెట్టిన వల్ల జరగదు. ఇప్పుడు 8 మంది కలిసి ఒక మొక్క నాటాం అనుకోండి, 8 రకాల 8 చోట్ల 8 మంది 8 పాదులు పెట్టి ఒకే రోజు ఒకే చోట నుంచి తీసుకొచ్చిన విత్తనం తీసుకొచ్చి 8 మనం ఈ పాదుల్లో పెట్టాం అనుకోండి, ఒకేసారి వస్తాయి ఆ మొక్కలు. అదే మట్టి, అదే అన్ని కలిపి రసాయనాలు లేకపోతే ఎరువులు అన్ని వేసి పెట్టినా కానీ ఒకేసారి వస్తాయా? ఒకేసారి రావు, ఒకే రావండి. రకంగా కూడా రావు సార్. రావండి. రావు. మనం దాన్ని ఎలా ప్రేమగా ఎలా పెంచుతామో, టైం కి ఎలా చేస్తామో, పెంచిన దాన్ని బట్టి వస్తాయండి. అది ఈ 8 మందిని ఏ రకాలుగా దాన్ని చూస్తామో ఆ విధంగానే అవి కూడా పెరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా కాలక్రమాన మనం ఇవన్నీ చేసినప్పుడు వాటి యొక్క స్వయం సిద్ధంగా మనం సొంతంగా చేసి మనం చేస్తాం కాబట్టి వాటంతటా అవి వస్తాయి తప్ప నువ్వు బలవంతంగా ఏమీ లాగలేవు. మనకు ఉంది కదా సామెత, అదేంటి, రోజు గుడ్డు పెట్టే దానికి కావాలా, కోడి కావాలా, గుడ్డు కావాలా అనేది ఉంది కదా మనకి. రోజు బంగారం గుడ్డు పెడుతుంది కదా అని చెప్పని ఒకసారి తీసేసుకుందాం అని ఆశపడి పట్టుకొస్తే ఏమైంది? ఏముండవు సార్ దాంట్లో. ఏముండదు. రోజు ఆ కోడి కూడా రోజు వచ్చే కోడి గుడ్డు కూడా గుడ్డు. ఉం? అందుకని మనం ఏదైనా కానీ దానికి బట్టే మన యొక్క తీవ్రతను బట్టి, మనం ఎంత తీవ్రంగా మనం చూస్తాం చేస్తాం అనే దాన్ని బట్టి మనకి ఆ జ్ఞానం అనేది సిద్ధిస్తుంది అనమాట. అది జ్ఞానాన్ని మనం ఎలా పొందాలి అనేది ఇందులో ఈ శ్లోకంలో స్వామి మనకు చెబుతున్నారు. ఇది ఈ ప్రకారంగా ఈ జ్ఞానం యొక్క సర్వశ్రేష్టత్వం, ఈ జ్ఞానం యొక్క శ్రేష్టమైన అన్నిటికంటే ఎక్కువ ముఖ్యమైన దాన్ని, అది ఎప్పుడైతే ఏ ప్రకారంగా మనం సంభవిస్తుంది అనేది మనం ఈ శ్లోకంలో చేసాం. ఇది మనం దానికి సరిపడా దానికి మనం ఎంత కష్టం చేస్తామో, దాని మీద ఎంత తీవ్రత చూపిస్తామో, దాని మీద మనం ఎంత ఏకాగ్రత ఉండి చేస్తామో దాన్ని బట్టే తప్ప లేకపోతే రాదు. అందుకని ఇది ఎక్కడ ఎప్పుడు ఎట్లా వస్తుందంటే కర్మయోగంతో మనలో మనకే కాలక్రమేణా వస్తుంది అనేది ఈ శ్లోకంలో యొక్క అర్థం. ఎక్కువ లాగామా దీన్ని? లేదు సార్, బాగా అర్థమయ్యేలా చెప్పారు అన్ని ఉదాహరణలతోటి. నెక్స్ట్ శ్లోకానికి టైం అవుతుంది కదా మళ్ళీ.
ఇది ఒక పెద్ద ఒక్కొక్క శ్లోకానికి ఒక రోజు పడుతుంది మనకి. మనం ఏం చేయలేం. నిన్న 3 అయినాయి, ఇవాళ 1 అయింది. అంటే పైపైన చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు సాధన చతుష్టయం అంటే అదేంటని మళ్ళీ నేను దానిలోకి వెళ్ళక్కర్లా. చతుష్టయం అని చెప్పేసేస్తాను, 4 రకాల సాధనలు అని చెప్పేసి అయిపోయింది. కానీ తెలియాలి కదా మళ్ళీ మనకు అవి ఏంటి అని. అవునండి, విపులంగానే చెప్తారు కానీ కంగారు ఏం లేదండి, నిదానంగా ఇంకా మళ్ళీ మర్చిపోకుండా ఉంటానండి. ఆయనకు అప్పచెప్పేసాము, ఆయన చెప్పమంటే ఇప్పుడు చెప్పటమే, మనం ఏం చేసేదేం లేదు. అవునండి. ఆయనకి అప్పచెప్పేస్తాను, నువ్వు ఇది చెప్పరా అంటే అంతవరకు అంత చెప్పడం అంతే. అవునండి, ఇప్పుడు ఏంటంటే చతుష్టయం అంటే ఎలాగ అర్థమైందో వివేకము, వైరాగ్యము, సమధమ, షట్సంపత్తి, వైరాగ్యము. సమాధానము, ఉమ్, ఇవన్నీ శ్రద్ధ, ఆ, సమాధానం, అవునండి, ముముక్షువు. అలాగే ముముక్షు. ఒక్కో పదం దాని గురించి అలా గుర్తుండిపోద్ది. ఓకే అండి, అలా చెప్పినా నిదానంగా పర్వాలేదండి, కంగారు ఏం లేదు. Thank you. బాగుంది థ్యాంక్ సార్, యూ. ఇట్లాగే మంచిగా అర్థమవుతున్నాయి. హడావుడిగా ఎక్కువ చెప్పుకున్నా కూడా అది గుర్తుండదు మాకు. మీరు కూడా ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి ఇంకా. అదే నేను రోజు 2-3 శ్లోకాలు ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ కూడా చూసేసుకున్నా నేను. కానీ నాకు అనిపించింది ఏంటంటే కొంచెం మెల్లగానే వెళ్దాంలే, ఒక్కొక్కటి చర్చించుకుంటూ వెళ్దాంలే అని చెప్పి. ఇప్పుడు పాటించటం గురించి పక్కన పెట్టేద్దాం అనేసి ముందు అర్థం చేసుకునే పరిస్థితి అని జరుగుతుంది కదా అని చెప్పి అనుకున్నాను. అంటే అవును అందరూ సార్. ఆల్రెడీ ఎక్కడెక్కడో భగవద్గీత విని ఉంటారు, నేర్చుకొని ఉంటారు, చదువుకొని ఉంటారు. ఆల్ సెట్ అండ్ డన్. మనం మన స్థాయికి వచ్చి మనకు చెప్పగలిగిని, లేకపోతే మన స్థాయికి మనకు అర్థమయ్యేటట్టు చేసుకోవాలి కదా, అది ముఖ్యం కదా అని. ఎందుకంటే క్లోజింగ్ ప్రేయర్ చెప్పేద్దామండి. ఓకే సార్. యోగేశం సచిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం సర్వం శ్రీకృష్ణ శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకెందులో ఇంకెవరైనా ఏదైనా దీన్ని ఇంకొంచెం మెరుగుపరిచే అవకాశం. లలిత నాలంబటి అల్లంట్ల గారు. టోటల్ మీరే కవర్ చేశాక ఇంక దానికి ఏమి యాడ్ చేయడానికి ఏమి ఉండదు సార్. మన అనుభవం మనం చూసి విని, మీరు ఎక్కడో 4 చోట్లకి వెళ్తుంటారు, వింటుంటారు, అవన్నీ మనకి దీంట్లో ఉంటాయి కదా. అయ్యా సార్, నేను లేట్ గా జాయిన్ కావడంలో ఇంకా నాకు ఫుల్ క్లారిటీ లేకుండా యాడ్ చేయలేం కదా సార్. థ్యాంక్ యూ సార్. సో రికార్డింగ్ ఆపేద్దామా? మ్యాట్రన్